అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా సెప్టెంబర్ 1, 1995లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే 30 సంవత్సరాలు పూర్తయింది. 30 సంవత్సరాల్లో అంటే ఆయన ఒక విజన్కి ఒక బ్రాండ్ అంబాసిడర్. అంటే అది సైబరాబాద్ నిర్మాణం కావచ్చు, సృష్టికర్త కావచ్చు, లేక అనే ఏ అంశంలో తీసుకున్నా కానీ ప్రజల వద్దకు పాలన కావచ్చు, నీరు చెట్టు కావచ్చు, జన్మభూమి కావచ్చు, బడిబాట కావచ్చు, లేకపోతే డ్వాక్రా మహిళల కావచ్చు, లేక అవన్నీ ఒక పాత దాంట్లో చాలా నెంబర్ ఆఫ్ ఆయన స్కీమ్స్ చేశారు. ఒక అంటే ఈ భారతదేశంలోనే ఒక కష్టపడేటువంటి తత్వానికి, ఒక విజన్కి ఆయన నెంబర్ 1 ప్లేస్లో ఉంటారని చెప్పవచ్చు. అట్లాగే ఇక ఇప్పుడు చేసేటువంటి దాంట్లో కూడా ఆయన ఒక వ్యూహంతో, ఒక ఆలోచనతో, అంటే ఇప్పుడు ఎక్కువ కష్టపడాలి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిణామాలు జరిగినాయి అనేటువంటిది ప్రజలకు తెలుసు. కాబట్టి అంటే క్యాపిటల్ లేకపోవటం, పోలవరం కాకపోవటం, వెల్ఫేర్ వెల్ఫేర్ అంటే బట్టలు నొక్కారు కానీ బట్ డెవలప్మెంట్ అనేది, ఎంప్లాయ్మెంట్ అనేది, ఇండస్ట్రీస్ అనేది ఇవన్నీ చాలా అవసరం. కాబట్టి దానికోసం మరింత ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బయట ఉంది సార్, 30 years సంబంధించింది. ఒకసారి బయట ప్లే చేయండి. 30 ఏళ్ళు నన్ను చూశారు. ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా సిక్ అయ్యానని అడుగుతున్నా. నిద్ర లేస్తే నిద్రపోయే వరకు మెషిన్ మారిగా పనిచేస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే చేయలేదు చెప్పండి అవునని. నాకు ఎంతో పైన నేను కష్టపడాలి. నా ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని పనిచేయించాలి, అభివృద్ధి చేయాలి, ఆదాయం పెంచాలి. ఆలోచనలు ఎప్పుడూ కూడా 20 సంవత్సరాలు ముందుంటాయి, 30 సంవత్సరాలు ముందుంటాయి. ఆ రోజు 2020 అంటే అందరూ కూడా ఏంటి 2020 కాగితాలు ఏంటనే అందరూ అనుకున్న రోజుల నుంచి ఇవాళ హైదరాబాద్ పరిస్థితి చూస్తే దేశంలో ఉన్న అత్యంత గొప్ప ఆర్థిక రాజధానిలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా ఆ రోజు ఆయన చెప్పిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్స్ ఇవాళ దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్నే మార్చినాయి. ఇవాళ దేశంలో గర్వించదగిన నాయకుల్లో 2-3లో ఒకళ్ళు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంది. అంటే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటే చెప్పలేనన్ని కార్యక్రమాలు. సురేష్ గారు ఉన్నారండి. సురేష్ గారు మీరు అటెండ్ అయ్యారా? సురేష్ గారు 1995 సెప్టెంబర్ 1 ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆ రోజు మీరు రిపోర్టర్గా ఉండి మీరు అటెండ్ అయ్యారా? వంశీ గారు అటెండ్ అయ్యాను. వంశీ గారు అప్పుడు మీకు తెలుసు పార్టీని రక్షించుకోవడం 95 ఆగస్టు సంక్షోభం. ఆ నేపథ్యంలోనే సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం. మీరు అన్నట్టుగా ఇప్పటికి ఇవాళ 30 సంవత్సరాలు. కానీ తెలుగు వాళ్ళలో అత్యధిక కాలం అంటే చీఫ్ మినిస్టర్గా ఉండడం అంటే మీకు తెలుసు 1995 నుంచి 99 వరకు, మళ్ళీ 99 2004 వరకు దాదాపు 9.5 ఏళ్ల పాటు అప్పుడు సీఎంగా ఉన్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సీఎంగా దాదాపు అంటే 15 ఏళ్లకు పైగా 16 ఏళ్లకు పైగా సీఎంగా ఉంటాం. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు కూడా 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. దానికి అది మీరు చెప్పినట్టుగా స్కీమ్స్ చాలా ఉన్నాయి. కానీ ఇందులో ఏంటంటే ఆయన క్లైమోర్ మైన్స్ కూడా ఎదుర్కొన్న ధైర్యం అది మీకు తెలుసు. ఒక సీఎంని, చీఫ్ మినిస్టర్ని, ఒక సీఎంని పీపుల్స్ వార్ టార్గెట్ చేసింది 2003 అక్టోబర్ 1న అలిపిరిలో జరిగిందంట. 17 క్లైమోర్ మైన్స్లో 9,000 వంశీ గారు కొద్దిపాటి దాంతో అక్కడ బయటపడ్డ. అందుకని వెంకటేశ్వర స్వామి మీద ఆయన అంతగా అభిమానం. ఆ రకంగానే ఇక మీకు అభివృద్ధి పరంగా కూడా హైటెక్ సిటీ నుంచి ఇవాళ మనకి జీరో వ్యాలీ నుంచి ఇక్కడ ఇవాళ క్వాంటమ్ వ్యాలీ వరకు దానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం, మరి జన్మభూమి కార్యక్రమం కానీ, ఇతరత నీరు మీరు కానీ, లేకపోతే పచ్చదనం, ఇలా ఇంక చాలా కార్యక్రమాలు. మీకు బిల్ క్లింటన్ హైటెక్ సిటీకి దానికి ఏంటంటే బిల్ క్లింటన్ కానీ, తర్వాత మనకి బిల్ గేట్స్ని తీసుకురావడం, అక్కడ ఫౌండేషన్ అక్కడ నుంచి మరి హైటెక్ సిటీ దానికంటే హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం. మీరు అన్నట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఆ స్థాయికి తీసుకెళ్లే దానికి సంబంధించి ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా ఇతరత్రా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకవైపు వెల్ఫేర్ చూసుకోవాలి, ఇంకోవైపు ఇది చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. వంశీ గారు రైట్. ఆయన ఒక పాయింట్ అడిగారు, నేను ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో లీవ్ తీసుకోవటం కానీ, అనారోగ్యంగా ఉన్నానని చెప్పని రాకపోవటం కానీ ఎప్పుడైనా మీరు చూసారా అని చెప్పని అడిగారు. నిజంగా మనం అసలు చూస్తే ఎప్పుడు ఆయన లీవ్ తీసుకోవడం అనేది లేదు, సెలవు పెట్టడం అనేది లేదు. ఏ రోజున్న ప్రతిరోజు కార్యక్రమాల్లోనే ఆయన నిమగ్నమై ఉంటారు. ఆయనకున్న అది గొప్ప వరం, అది ఆయనకి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అన్నమాట. అది
నిరంతరం పనిచేయటం, ఎప్పుడు అనారోగ్యం అసలు ఏమి ఉండదు కదా ఆయన. ఆయన అంటే ఆయన మిషన్ లాగా పనిచేస్తాడంటే అది వాస్తవం. మిషన్ కన్నా అలుపు వచ్చింది, మిషన్ కన్నా ఎక్కడో రిపేర్ వచ్చింది, ఆయనకి ఏ రిపేరు లేదు అది మీద అసలు. అది ఆయన మిషన్ కంటే గొప్ప. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో 74 సంవత్సరాల ప్రయాణంలో ఎక్కడో దగ్గర ఆయన 50 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఎక్కడో దగ్గర ఇది ఉండేది కదా, కానీ ఆయనకి ఎక్కడా లేదు. అంటే మిషన్ కన్నా 50 ఏళ్ళలో సమస్య వచ్చింది, కానీ 50 ఏళ్ళు ఆయన సమస్య కూడా రాల, ఆ మిషన్కి కూడా సమస్య రాలి. అది గొప్ప విషయం. మిషన్ కంటే గొప్ప ఈయన. కానీ వంశీ గారు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా ఆయన పేరు తలచకుండా ఏ ఒక్క రాజకీయ నాయకుడు లేడు సార్. అది గొప్ప. రైట్.